నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేనలో నాగబాబు ప్రాధాన్యం తగ్గిందా, లేకుంటే తగ్గించారా? మునుపటి మాదిరిగా నాగబాబు ఎందుకు కనిపించటం లేదు? ఆయన అసంతృప్తిగా ఉన్నారా? అందుకే పార్టీకి క్రమేపీ దూరమయ్యారా? పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జనసేన వ్యవహారాలన్నీ సినీ పరిశ్రమకు చెందిన రామ్ తాళ్ళూరి చూస్తున్నారు. నాగబాబు స్థానంలో ఆయనకు అవకాశం ఇచ్చారు అధినేత పవన్ కళ్యాణ్. అయితే దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటనేది మాత్రం తెలియరాలేదు. రామ్ తాళ్ళూరి వచ్చిన తర్వాత నాగబాబు క్రమేపీ జనసేనలో కనిపించటం మానేశారు. ఇది కొత్త చర్చకు దారితీసింది. జనసేన అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఎవరు అంటే నాదెండ్ల మనోహర్. ఆపై ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించేది. సినీ పరిశ్రమతో పాటు మెగా కుటుంబం నుంచి నేరుగా పవన్ కళ్యాణ్కు అండగా నిలిచింది నాగబాబు మాత్రమే. మెగాస్టార్ చిరంజీవి పవన్ రాజకీయాల్లో రాణించాలని ఆశీర్వదించారే తప్ప నేరుగా ఆయన తరపున రంగంలోకి దిగలేదు, ప్రచారం కూడా చేయలేదు. కానీ నాగబాబు మాత్రం జనసేన ఆవిర్భావం నుంచి సోదరుడు పవన్ కళ్యాణ్కు అండగా ఉంటూ వచ్చారు. 2019లో నరసాపురం ఎంపీగా జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలా ఓడిపోయిన తర్వాత మాత్రం కొద్ది రోజుల పాటు పార్టీకి దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికల ముందు క్రియాశీలకమయ్యారు. వాస్తవానికి నాగబాబుకు కేంద్ర రాజకీయాలంటే చాలా ఇష్టం. ఆయన ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్లో అడుగు పెట్టాలని భావించారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్లమెంటు స్థానం పరిధిలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా సీటు బీజేపీకి కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ సముదాయించడంతో కూటమి పార్టీల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేశారు. గత ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించింది. పోటీ చేసిన 21 సీట్లలో గెలుపొందింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ సైతం మంత్రి అయ్యారు. వారిద్దరూ బిజీగా ఉండటంతో పార్టీ బాధ్యతలను నాగబాబుకు అప్పగించారు. అయితే నాగబాబుకు పదవి సర్దుబాటులో భాగంగా రాజ్యసభ పదవి ఇవ్వాలని భావించారు. సమీకరణాల్లో వీలు కాకపోవడంతో సీఎం చంద్రబాబు ఆయన్ను మంత్రిని చేస్తామని ప్రకటించారు. అయితే కొద్ది నెలల కిందటే ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు. మంత్రి పదవి విషయానికి వచ్చేసరికి అదుగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు జనసేన పార్టీని పూర్తిగా సమన్వయం చేసుకోగలరు. అయితే ఆయన స్థానంలో ఇప్పుడు రామ్ తాళ్ళూరి అనే నేతను తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఆయన ఎవరో అంతగా తెలియదు, కానీ నాగబాబు స్థానంలో మాత్రం నియమించడం హాట్ టాపిక్ అవుతోంది. మంత్రి పదవి దక్కలేదని నాగబాబు మనస్తాపంతో ఉన్నారని, అందుకే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారని ప్రచారం సాగుతోంది. గతంతో పోల్చుకుంటే నాగబాబు పవన్ కళ్యాణ్ వెంట ఉండటం కూడా తక్కువగానే అయిపోయింది. మొత్తానికైతే మంత్రి పదవి మెగా కుటుంబంలో పెద్ద చిచ్చు రేపింది.